ఈ పోక్సో కేసు చాలా సివియర్ కేసు. ఇదిగో ఒక కేసులో పోక్సో కేసులో దోషికి 32 ఏళ్ల జైలు శిక్ష పడ్డదట. బాలిక అపహరణ, లైంగిక దాడి, బాల్య వివాహం కేసులో నల్గొండ పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. ఇది ప్రజల్లో చాలా అవగాహన కల్పించాలి. మైనర్ అమ్మాయిల మీద జరిగేటువంటి దాడి అబ్బాయిల మీద కూడా, అబ్బాయిల మీద కానీ అమ్మాయిల మీద జరిగేటువంటి ఏ రకమైన దాడి అయినా పోక్సో కిందకి వస్తుంది. లైంగికంగా వేధింపులకు సంబంధించి మైనర్లు, బాలికల మీద ఆ కేసులో కనుక మీరు పొరపాటున ఇరుక్కున్నారనుకోండి, మీ జీవితం సచ్చిన శవంతో సమానం. సో ఇవాళ ఆ కేసులు అంత సివియర్గా ఉన్నాయి. సో సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇందులో ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టులు కూడా చాలా ఫాస్ట్గా వీటి మీద యాక్షన్ తీసుకున్నాం. ఒకప్పుడు లేకుండే లాస్ట్ 1 year నుంచి వీటి మీద అద్భుతమైన జడ్జిమెంట్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడు లాస్ట్ సిరిసిల్లలో వాడెవడో బీఆర్ఎస్ లీడరు ఒక అమ్మాయిని ఇది చేస్తే ఆనాడు ఆ కేసుల మీద కొట్లాడడానికి చాలా మంది రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎలాంటిది లేకుండానే కేసులు పురోగతి కనబడతా ఉన్నది కేసుల్లో. చాలా డేంజరస్ ఒక రకంగా చెప్పాలండి ఇట్లాంటి కేసెస్. ఇట్లాంటి జడ్జిమెంట్స్ రావాల్సిందే. ఎందుకంటే నిన్న కూడా ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక లీడరు 8వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద దాడి చేసిండు. 70 ఏళ్ల ముసలోడు.